చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. జిల్లాల విభజన అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో 33 జిల్లాలుగా విభజించడానికి కూడా జిల్లాల విభజన అనేది శాస్త్రీయబద్ధంగా జరగలేదని కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దీనిపై కమిషన్ కూడా వేస్తాము, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కూడా కమిషన్ కూడా వేస్తామని చెప్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే ఎగ్జాంపుల్ ఉమ్మడి నల్గొండ జిల్లా, ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాని మనం చూస్తున్నాం. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం 59 మండలాలతో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉండేది. ఉమ్మడి నల్గొండ జిల్లా ఇప్పుడు 3 జిల్లాలుగా విభజించడం జరిగింది. మొదటగా నల్గొండ ఒక జిల్లా, అదేవిధంగా సూర్యాపేట జిల్లా, యాదాద్రి, భువనగిరి 3 జిల్లాల్ని కూడా విభజించడం జరిగింది. నల్గొండ అనేది రాష్ట్రంలోనే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భౌగోళికంగా కానీ మొత్తం కూడా నల్గొండ జిల్లానే పెద్ద జిల్లా అని చెప్పవచ్చు. మొత్తం 33 మండలాలతో ఉన్నటువంటి నల్గొండ జిల్లా పెద్ద జిల్లాగా ఉంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా పక్కనే ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాను కూడా చూసినట్లయితే 23 మండలాలతో సూర్యాపేట జిల్లా ఉంది. అదేవిధంగా యాదాద్రి, భువనగిరి అనేది కూడా చాలా చిన్న జిల్లా అని చెప్పవచ్చు. కేవలం ఒక 2 నియోజకవర్గాలు, అటు భువనగిరి, ఆలేరు 2 నియోజకవర్గాలు 17 మండలాలతోటే యాదాద్రి, భువనగిరి జిల్లాగా ఏర్పడడం జరిగింది. మొదటగా జిల్లాల అంశం తెర మీదకి వచ్చినప్పుడు ఆ జిల్లాను డివైడ్ చేయాలంటే నల్గొండ అదేవిధంగా సూర్యాపేట 2 జిల్లాలుగానే డివైడ్ చేయాలనే అంశం ఉంది. కానీ పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి, భువనగిరిలో ఉండడంతో కూడా దాన్ని తిరుమల తిరుపతి తరహాలో కూడా మొత్తం ఒక పేరు ప్రఖ్యాతలు సాధించాలనే ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి సీఎం కేసీఆర్ అది తక్కువగా ఉన్నప్పటికీ కూడా 17 మండలాలే 2 నియోజకవర్గాల పరిధిలో ఉన్నప్పటికీ కూడా సపరేట్ గా యాదాద్రి, భువనగిరి జిల్లాని కూడా తెర మీదకి తీసుకురావడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా అనేది 3 విభాగాలుగా కూడా డివైడ్ అయింది. అయితే జిల్లాను 3 విభాగాలుగా డివైడ్ చేసినప్పటికీ కూడా మండలాలు నియోజకవర్గాల విషయానికి వస్తే కూడా శాస్త్రీయబద్ధంగా జరగలేదనే ఒక అంశం తెర మీదకి వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం తుంగతుర్తి నియోజకవర్గం చూసినట్లయితే తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లాలో ఉంది. తుంగతుర్తి నియోజకవర్గం అనేది సూర్యాపేట జిల్లాలో ఉంది. తుంగతుర్తి నియోజకవర్గానికి వస్తే నియోజకవర్గం విషయంగా శాలిగౌరారం మండలం అనేది నల్గొండ జిల్లాలో ఉంది. అదేవిధంగా మోత్కూర్ మండలం అనేది యాదాద్రి, భువనగిరి జిల్లాలో ఉంది. అదేవిధంగా తుంగతుర్తి సూర్యాపేట జిల్లాలో ఒక సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గం మొత్తం కూడా ఈ ఉమ్మడి జిల్లా 3 జిల్లాల పరిధిలో కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు డివైడ్ అయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక మునుగోడు నియోజకవర్గం చూసినట్లయితే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గం కూడా నల్గొండ జిల్లాతో పాటు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి చౌటుప్పల్ కానీ నారాయణపూర్ మండలాలు, ఈ మండలాలన్నీ కూడా యాదాద్రి జిల్లాకు వస్తున్నాయి. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గం, చౌటుప్పల్, నారాయణపురం మండలాల పరిధిలో కనపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రామన్నపేట, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రామన్నపేట కూడా యాదాద్రి, భువనగిరి జిల్లాలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ విభజన అంశం అనేది కూడా చాలా గతంలో ఉన్నట్లయితే పాలన వికేంద్రీకరణ అంశంతో కూడా మొత్తం కూడా పరిపాలన అనేది క్రమంగా జరుగుతుందన్న ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాను విభజన చేయడం జరిగింది. అయితే అందులోనే భాగంగా ఇప్పుడు గతంలో ఈ నల్గొండ జిల్లా ఏదైతే ఉందో ఇప్పుడు మనం అనుకున్నట్లు భౌగోళికంగా పెద్ద జిల్లాగా ఉన్నటువంటి నల్గొండ జిల్లాని కూడా దీన్ని కూడా సపరేట్ గా 2 జిల్లాలు కూడా డివైడ్ చేయాలని అప్పట్లో ఆ అంశాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. నల్గొండ జిల్లా విషయానికి వస్తే అటు మిర్యాలగూడను అదేవిధంగా దేవరకొండ ప్రాంతం ఏదైతే ఉందో దేవరకొండ వీరు కూడా మిర్యాలగూడను జిల్లా చేయాలని, మిర్యాలగూడ ప్రజలు దేవరకొండను జిల్లా చేయాలని దేవరకొండ ప్రజలు కూడా అప్పట్లో చేసింది. కానీ ఇప్పటికే పెరుగుతున్నటువంటి పరిస్థితుల మధ్య కూడా అప్పుడు డివైడ్ చేయడం సాధ్యం కాలేదు. ఏదేమైనప్పుడు కూడా నల్గొండ జిల్లా అనేది ఉమ్మడి నల్గొండ జిల్లాలు అనేది ఆ 2 జిల్లాల వారిగా భౌగోళికంగా కానీ 2 మండలాల పరిగా డివైడ్ చేసినట్లయితే ఓకే. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితిలో యాదాద్రి పవిత్ర పుణ్యక్షేత్రం పేరుతో కూడా విభజన చేయడం జరిగింది, 3 జిల్లాలుగా ఏర్పడడం జరిగింది. కానీ మండలాలను మాత్రం ఆ రెవెన్యూ డివిజన్ పరిధి ఆ జిల్లాకు యాదాద్రి జిల్లాలో కొన్ని మండలాలు ఉండడం, నల్గొండ జిల్లాలో కొన్ని మండలాలు ఉండడం, అదేవిధంగా తుంగతుర్తి మనం చెప్పుకున్నట్టు కూడా 3 జిల్లాల పరిధిలో కూడా ఆ తుంగతుర్తి నియోజకవర్గం ఉండడం కూడా ఇలాంటి అంశాలు కూడా చర్చ లేవనెత్తే అంశం కనపడుతుంది. ఆ గతంలో
చూసుకున్నట్లయితే మొత్తం కూడా జిల్లాలు డివైడ్ అయితే కూడా మొత్తం ఉద్యోగ అవకాశాలు కూడా భారీగా వస్తాయి, పెరుగుతాయి అనుకున్నారు. కానీ ఉన్నటువంటి అధికారులని డివైడ్ చేయడం, అదేవిధంగా ఎక్కడికక్కడనే పాలన సౌలభ్యం చేశారు. కానీ ఎలాంటి ఉపాధి హామీ కానీ ఉద్యోగాలు కానీ వచ్చిన అంశం కూడా తెరపట్లేదు. మళ్ళీ కొత్తగా కూడా ఎక్కడికక్కడ ఆ కలెక్టరేట్ కార్యాలయాలు కట్టినటువంటి పరిస్థితి, చాలా చోట్ల అద్దె భవనాల్లో కూడా కొంతమందికి ఉండి, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడైతే మొత్తం కూడా ఒక పరిపాలన గాడిన పడి ఇప్పుడు కొత్త జిల్లాల అంశం మరి ఒకసారి దానిపై కమిషన్ విధించి దీనిపై చర్చ జరుగుతున్నంత కూడా ఇటు విమర్శలు కూడా వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్లయితే చూస్తే మొత్తం మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద జిల్లాగా నల్గొండ జిల్లానే ఉంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా అనేది 3 జిల్లాలుగా విభజించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాం. మొత్తం గతంలో 59 మండలాలతో ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడు కొత్తగా మండలాలు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు గట్టుపల్లి మండలం కానీ కొత్తగా 4 మండలాలతో 63 మండలాలతో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా డివైడ్ అయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఓ2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.